బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, అసలు కాళేశ్వరం విషయంలో ఇప్పటికే పీస్ గోర్స్ కమిషన్ ఆల్రెడీ వీళ్ళకి నోటీస్ సర్వ్ చేసింది. అటు కేసీఆర్కు, అటు హరీష్ రావుకు, మీ ఎంపీ ఉన్నటువంటి ఈటల రాజేందర్. సో దీని విషయంలో ఇవరకే విచారణ జరుగుతుంది. మీరేమో ఈ మధ్యలో ఈ కాంటాక్ట్ సంబంధించిన వాళ్ళు చేతులు ఎత్తేసారు. మీరు దీనిపైన ఏమంటారు? విచారణ జరిగిందన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది, కంప్యూటర్లో ఆడిటర్ జనరల్. ఇక రావాల్సింది జ్యుడిషియల్ కమిషన్ పిసి ఘోష్ గారి రిపోర్ట్ మాత్రమే. అది 2 నెలలు పొడిగించారు. ఇప్పుడు కాలయాపన చేస్తున్నారు. మా మాజీ మంత్రి గారిని, ప్రస్తుత ఎంపీ గారిని, ఈటల రాజేందర్ గారిని పిలిస్తే ఆయన పోవడానికి ఎటువంటి బేసిజాలు లేవని చెప్పారు. డేట్ కు డిక్లరేషన్ ఆయన పోతున్నారు. ఇవాళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే తప్పు చేసినాం, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ సమాజానికి తెలియాల్సింది ఏంటంటే 1,00,000 కోట్లు వృధా అయినాయి. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆనాటి ప్రభుత్వంలోని పెద్దల, ఆనాటి అధికారుల, లేకపోతే కాంట్రాక్ట్ సంస్థల? ఇది క్లారిటీతోటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం మనకు చెప్పాలి. అప్పుడే దాని విషయంలో మనకు ఒక క్లారిటీ, ఒక ఆలోచన చేయగలుగుతాం. సరే, నష్టం జరిగింది వీళ్ళ వలన, మరి ప్రత్యామ్నాయం ఏంది? మీరు కాళేశ్వరాన్ని రిపేర్ చేయాలంటే మరి దానికి 10,000 కోట్లు కావాలి. ఆ డబ్బులు ఎవరి దగ్గర నుంచి రికవరీ చేస్తారు? మరి ప్రభుత్వం మళ్ళీ దాన్ని బడ్జెట్లో కేటాయింపులు చేస్తుందా, లేకపోతే దాని ప్రత్యామ్నాయంగా మరి 9 దగ్గర ప్రాజెక్టు కడుతుందా? ఏది కూడా క్లారిటీ లేదు. వట్టిగా 1.5 సంవత్సరంన్నర టైం వేస్ట్ చేశారు వీళ్ళు. ఇంకా వీళ్ళ వ్యవహార శైలి చూస్తే ఇంకో సంవత్సరం కూడా వేస్ట్ చేసి లాస్ట్ మినిట్లో ఏదో తూతూ మంత్రంగా ప్రజలకి వాస్తవాలని కప్పిపుచ్చి అసలు దాని విషయంలో అంటే కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇవ్వడం కానివ్వండి, దానికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడంలో కానీ ప్రభుత్వం పెద్ద అసలు సరైన దిశలో పోవట్లేదని మా అభిప్రాయం. అంటే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, విచారణకు అటెంప్ట్ అవుతారు అనుకుంటారా మీరు? కావాలండి. నిజంగా ఒకవేళ వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద, ఈ ప్రభుత్వ వ్యవస్థ మీద మాత్రం నమ్మకం ఉంటే ఆయన అటెండ్ కావాలి. కాళేశ్వరం నా మానసపుత్రిక, సైట్ సెలెక్షన్ నేనే చేసిన, దాని తర్వాత ఈ కాంట్రాక్టర్ని నేనే పురమాయించిన, డిజైన్ నేనే చేసిన, ప్లానింగ్ నేనే చేసిన, నీళ్లు నేనే ఇచ్చిన, ఇది ప్రపంచంలోనే 8వ వింత అని సంకలు గుద్దుకున్న వ్యక్తి ఇవాళ అది కాళేశ్వరం కుంగిపోగానే నాకేం సంబంధం లేదు అని అంటే ఏమంటారు, ఇది ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్ట. నువ్వు ఈ వ్యవస్థ పూర్తిగా లోపభూయిష్టంగా తయారైంది. తప్పనిసరిగా ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజు సాగునీటి శాఖ మంత్రి బాధ్యులే. వారి మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి, చట్టపరంగా వారిని శిక్షించాలి. రికవరీ మొత్తం కేసీఆర్ కుటుంబం నుంచి రాబట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం డిమాండ్ చేస్తుంది. అంటే వీళ్ళు అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ పదే చెప్పింది కాళేశ్వరం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కా జైలుకు పంపిస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఇంకా ఎంక్వైరీలో ఉంది. వాళ్ళని జైల్లోకి పంపించే అవకాశం ఏమైనా ఉందంటారా? మా ఆలోచన కూడా అదే. కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం వృధా చేసిర్రు. త్వరితగతిన విచారణ చేసి బాధ్యులైన అందరూ, ఆ రోజు ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, సాగునీటి శాఖ మంత్రి, ఆనాటి ఇంజనీర్లు అందరినీ కూడా శిక్షకు అర్హులే. ప్రజాధనాన్ని వృధా చేసినారు, భయం భక్తి లేకుండా వ్యవహరించారు, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. అసలు ఒక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్ఓపికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు. దాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏమో చీమకు పుట్టినట్టు కూడా లేదు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. అంటే కేటీఆర్ చాలాసార్లు మాట్లాడుతూ కాళేశ్వరం అంటే ఓన్లీ సుందీలనో కాళేశ్వరం లేకపోతే ఇవే కాదు, మేడిగడ్డనో ఇవి కావు, ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, అవిటిని ఎందుకు చూస్తలేరు, ఒక్క పిల్లర్ పోయితే మాత్రం ఏముంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు పిల్లర్ కాదు, అక్కడ కుంగింది బ్లాక్. కేవలం అది నిర్మాణంలో లోపాలు కేవలం మేడిగడ్డలో లేవు, సుందిలలో ఉన్నాయి, అన్నారంలో ఉన్నాయి. ఎల్లంపల్లి మీరు కట్టింది కానే కాదు. ఇక మీరు కట్టింది ఎక్కడ మల్లన్న సాగర్, కొండపోచమ్మ, ఇవి 2 అవునా. మిడ్మానేర్లో కొంత అది దాన్ని బ్రాడెన్ చేసినారు. కాబట్టి నేనేమంటా అంటే, సరే 1,00,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టినరు, ఎంత వృధా అయింది, ఇవన్నీ వాస్తవాలు అయితే ప్రజలకు తెలవాలనే లేదా? మరి దానికి కూడా విచారణకు ఎందుకు సహకరిస్తలేరు? ఇదే విషయాలు మీరు విచారణ కమిషన్ ముందు హాజరై చెప్పాలి కదా. కాబట్టి నేనేమంటా, ఇవాళ మొత్తం కాళేశ్వరం కుంగిపోవడమే కాదు, ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ వరకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని ఇవాళ జార విడుచుకున్నాం. మీరు అడ్డగోలుగా మీకు ఆలోచన లేమితోటి
కేవలం డబ్బుల కోసం, కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. ఇది ముందుగా నేను కేసీఆర్ గారిని మొన్న ఎలకతుర్తి సభలో వారు కొంత విఘ్నత ప్రదర్శించి తెలంగాణ సమాజానికి తను క్షమాపణ చెప్తారు కాళేశ్వరం విషయంలో అని అనుకున్నా, పెద్ద మనసు చేసుకొని. కానీ అటువంటి రిమార్క్స్ కానీ అటువంటి సైన్స్ కానీ ఎక్కడ లేవు. కాబట్టి ఇకనైనా వాస్తవాలు ప్రజలకు ముందు వెల్లడి కావాలంటే ఈ విచారణ కమిషన్ ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఉందో వెంటనే ఇక 2 నెలలు అంటే ఇక మళ్ళీ దాన్ని పొడిగించే అవకాశం లేకుండా ఏదున్నా మొత్తం వైండప్ చేసి పూర్తిస్థాయి రిపోర్టు సబ్మిట్ చేస్తే శాసనసభలో బయట కూడా ప్రజల్లో జనబాహుల్యంలో కూడా దీని మీద విస్తృత స్థాయి చర్చ జరగాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి లాభం చేకూరుస్తే తెలంగాణ సమాజానికి కొంత ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతాం. కవిత లేఖలో మీ గురించి కూడా ప్రస్తావించి బీజేపీ గురించి ఎందుకు తక్కువ మాట్లాడండి, ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అనుమానాలు జనాల్లో ఉన్నాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. దీనిపైన ఏమంటారు? మీ కవిత లేఖపై అసలు ఏమంటారు? కేసీఆర్కు బీఆర్ఎస్కు ఇంటిపోరు ఎక్కువ అయిపోయింది. ఇంట్లో ఉన్న 4 తలవు దారి పట్టినరు. కవిత వేరే పార్టీ పెట్టాలని ఆమె ఆలోచన చేస్తున్నట్టున్నది. అది వాళ్ళ ఇంట్లో సమస్య. దాని గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు బీజేపీని టార్గెట్ చేయలేదని ఆయనను అడగడం ఏంది, ఆయన దానికి సమాధానం చెప్పడం ఏంది, ఇదంతా ప్రహసనంగా ఉంది. వెంటనే మీ ఇంటిని సరిదిద్దుకోండి, మీ ఇంట్లో ఉన్న సమస్యల్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయకండి అని నేను బీఆర్ఎస్ నాయకులకు హితవు పలుకుతున్నాను. అందులో రాస్తుండు అంటే బీజేపీ మీద నాకు కోపం ఉండొచ్చు, కాకపోతే బీజేపీ మీద ఎందుకు మాట్లాడలే అంటే నాకు కోపం ఉన్న ఇండైరెక్ట్గా చెప్పింది బీజేపీ మీద నాకు కోపం ఉందని. అక్కడ ఈ బీజేపీ కాదు అక్కడ అరెస్ట్ చేసింది ఈడీ. నువ్వు రెడ్ హ్యాండెడ్గా లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఈడీకి పట్టుబడ్డావు కాబట్టి నువ్వు జైలుకు పోయినావు. కాబట్టి వాళ్ళ మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద తీస్తా అంటే లాభం లేదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు తేల్చుకోండి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. ఈ ఆపరేషన్ కగార్ విషయంలో అసలు సంబరాలు చేసుకుంటున్న మోడీ గారు కూడా టీటీ వేయడం జరిగింది. సో ప్రాణాలు చర్చలు జరపాలని చెప్పేసి జనాల నుంచి వస్తున్న వాదన మీరేమంటారు? జనాలు ఎవరు కోరుకోవట్లేదు. జనాలు ఏం కోరుకుంటున్నారు? ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పూర్తిగా సమసిపోవాలి. తుపాకుల ద్వారా ప్రజాస్వామ్యంలో తుపాకీ గొట్టం ద్వారా సాధించేది ఏమీ లేదు. మీరు ప్రజాస్వామ్యంలో నిజంగా మీ వాణి వినిపించాలనుకుంటే మీడియా కానివ్వండి, రాజకీయ మన క్షేత్రంలో కానీ రానివ్వండి. చాలామంది ఇవాళ సీతక్క మినిస్టర్ అయింది, ఒకప్పుడు ఆమె దళ కమాండర్. వారి వాళ్ళ ఆ తుపాకీ గొట్టం ద్వారా సాధించలేనిది రాజకీయాల ద్వారా సాధ్యమని వాళ్ళు జనబాహుల్యంలోకి వచ్చారు, జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అట్లా మీరు కూడా ఆలోచన చేయండి. తప్పించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆదివాసులను అడ్డం పెట్టుకొని ఈ మావోయిస్టులు ఇవాళ మధ్య భారతదేశంలో పెద్ద ఎత్తున కల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సభ్య సమాజం ఎవరు కూడా హర్షించట్లేదు. తప్పకుండా తుపాకులన్నీ పక్కన పెట్టి చర్చలకు రండి. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది. చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామంది లొంగిపోయారు. ఎక్కడికక్కడ సమస్యలు సార్ట్అవుట్ చేసుకుంటూ ప్రభుత్వ దళాలు ముందుకు పోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కొన్ని ఏవైతే వాళ్ళకు షెల్టర్ ఇచ్చే సంస్థలు కొంచెం ఇబ్బంది పడతాయి, కానీ జనాల్లో ఎవరిలో కూడా వీటి మీద వేరే ఆలోచన ఏం లేదు. ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అనే ఆలోచనే ఉంది. అంటే ఎన్కౌంటర్ చేస్తే ఇద్దరు వైపులా నష్టం ఉండాలి, కానీ ఒకవైపే నష్టం జరుగుతుంది. దీని అంటే పట్టుకొని మరీ చంపేస్తారు అంటారు. అంతకుముందు చాలా సిఆర్పిఎఫ్ బలగాలు ఎన్నో నష్టాలు చేసి చూసినాయి. బలిమిల ఘటనలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అవునా? ఆ రోజు సల్వాజూడు మీద వీళ్ళు చేసిన దాడిలో 26 మంది చనిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా చనిపోయారు కాదా? గతంలో జరిగినాయి. ఒక్కొక్క పోరాటంలో ఒకవైపు ఎక్కువ ప్రాణ నష్టం, ఇంకోవైపు తక్కువ ప్రాణ నష్టం జరగవచ్చు. అంత మాత్రాన ఇక్కడ జరగలేదు. అసలు మనం లెక్కలు పోలీసుల సైడ్ నుంచి ఎలాంటి నష్టం లేదు కదా. పోలీసుల సైడ్ నుంచి ఇప్పుడు కాదండి, మీరు 40 ఏళ్ళ వీళ్ళ ప్రస్థానంలో, మావోయిస్టుల ప్రస్థానంలో మీరు చూడండి, పోలీసులే చాలామంది చనిపోయారు మావోయిస్టుల కన్నా. మరి ఆ లెక్కలు కూడా తీయాలి కదా. కాబట్టి విషయాల మీద పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉంటే ఇవన్నీ సమస్యలు రావు. అంటే వాళ్ళు వచ్చి లొంగిపోతున్నా కూడా బలగాలు ఊకుంటలేవు, కావాలనే చంపేస్తున్నా. ఆల్రెడీ ఒక 500 మంది వాళ్ళతో పట్టుబడ్డారు, వాళ్ళని అయినా విడతల వాడిగా చంపుతా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎవ్వరు లొంగిపోయిన వాళ్ళందరికీ షెల్టర్ ఇచ్చారు, లొంగిపోయిన వాళ్ళకు రివార్డులు ఇచ్చారు, లొంగిపోయిన వాళ్ళకి పునరావాసం కల్పించారు. వీళ్ళు లొంగిపోయిన వాళ్ళు కాదు. వీళ్ళు ఆపరేషన్ కగారులో భాగంగా ఎక్కడైతే ఆ గుట్టలలో వీళ్ళు దాగి ఉన్నారో కూంబింగ్ బలగాలు అక్కడికి పోతే తారసపడితే ఎన్కౌంటర్ జరిగింది. పరస్పర కాల్పుల్లో వాళ్ళు చనిపోయారు, అంతకుముందు కాల్పుల్లో వీళ్ళు చనిపోయారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి కాల్చడం అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు. వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు తప్పించి ఎంతమందిని పెట్టుకున్నారు నక్సలైట్లు తెలియంది కాదు. అంటే చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటారా?
చర్చలు ఎప్పుడు జరుగుతాయి? తుపాకీ కొట్టం పక్కన వారేస్తే చర్చలు జరుగుతాయి.